ఫుడ్ అవ్వచ్చు, షెల్టర్ అవ్వచ్చు. ఇది ముందు పాయింట్లో కూడా మనకి చెప్పుకున్నాం, అవునా? సెకండ్ పాయింట్ ఏంటి? హెల్త్ నీడ్స్. ఇది కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. చెప్పాలి హెల్త్ నీడ్స్. మనకు ఆరోగ్యం చక్కగా హెల్తీగా ఉండాలంటే టైం తినాలి, టైం పడుకోవాలి, చక్కగా టైం టైంలో వేసుకోవాలి, అవునా కదా? అప్పుడు మనకి టైం తిని టైం పడుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు హాస్పిటల్ వెళ్ళడం అక్కడికి వెళ్ళడానికి వెళ్ళడం కాదు, అలా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. బట్ నువ్వు కరెక్ట్గా వేసుకున్న టైం టేబుల్ అనుసరిస్తే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మొత్తం రాదనేది నేను చెప్పాను. ఓకేనా? థర్డ్ పాయింట్ కూల్ వింటర్లో మనకి చలి వస్తుంది కాబట్టి ఏం కావాలనుకుంటాం? వస్తే బాగుండు. ఎండ్ వచ్చే టైంలో చెప్పండి చల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. బట్ మన బాడీకి మాత్రం ప్రతిదీ కూడా అవసరమే. చలి కావాలి, వేడి కావాలి, రైలు పడాలి, అవునా? అన్నీ కావాలి. ఓకే, ఇలా ఈ సెకండ్ టాపిక్లో ఈ పాయింట్స్ మాత్రమే ఇంక్లూడ్ అవుతాయి. ఫస్ట్ ఏమర్థమైందండి? ఫస్ట్ టాపిక్లో అసలు సెల్ఫ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి. సెల్ఫ్ మనం ఏదైతే థింక్ చేస్తూ ఉంటామో ఫిక్స్ అయిన తర్వాత మన బాడీతో పని చేస్తాం, అవునా? ఇక్కడికి వెళ్ళకుండా మనం ఊరికనే పని చేసేస్తామా? లేదు కదా. ఓకే, సెకండ్ టాపిక్లో ఏం చెప్పుకున్నాం? సెల్ఫ్గా నీడ్స్ అవసరం, బాడీకి నీడ్స్. అందులో కొన్ని పాయింట్స్ మనం చెప్పుకున్నాం. సైకలాజికల్ నీడ్స్, కోఆపరేటివ్ నీడ్స్, సోషల్ నీడ్స్, ఇదంతా సెల్ఫ్ నీడ్స్లోకి వస్తుంది. మరి బాడీ నీడ్స్ ఆఫ్ ది బాడీ, ఫిజికల్ నీడ్స్, హెల్త్ నీడ్స్, సెన్సరీ నీడ్స్, ఇవన్నీ మనకు అవసరం. సెకండ్ యూనిట్లో ఈ 6 టాపిక్స్ కూడా ఇలానే ఉంటాయి, సెల్ఫ్కి సంబంధించి, బాడీకి సంబంధించి. ఓకేనా? థర్డ్ యూనిట్